సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎటు వెళ్ళేది? ఆఫీస్కి సార్. ఇదిగో నన్ను కాస్త కోటి దగ్గర దింపుతావా? సారీ సార్, నేను వెళ్ళేది కోకటపల్లి. ఏమిటి ఏమిటిది అని అడుగుతున్నాను. నేను నీకు ఇల్లు మాత్రమే అద్దెకిచ్చాను. మధ్యలో కారు కొన్నావు, డెవలప్ అవుతున్నావు కదా అని ఆనందపడ్డాను. నా జాగా మొత్తం ఆక్రమించావు. పోనీలే మన సుబ్రహ్మణ్యమే కదా అని సరిపెట్టుకున్నాను. ఇప్పుడేమో ఆయిల్ కారుస్తున్నావు. ఎవడు కడుగుతాడు దీన్ని? చేతిని కాదు, కింద. ఇలా అయితే వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాల్సి ఉంటుంది. ఖాళీ చేసేయి, వెంటనే ఖాళీ చేసేయాలి, అంతే. పదండి సార్, దింపుతాను. బాగుంది, అదర దారికి దిగండి. ఇగో ఈ ఏర్పాటు ఏదో బాగున్నట్టుందా? రోజు నువ్వు నన్ను ఇలాగే దింపు. టోటల్ అద్దెలో ఓ 20 రూపాయలు తగ్గించుకో. చాలా థ్యాంక్స్ సార్. మీ నాన్న పిలువమ్మా. మీ ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు. వాడిని దాకట్టు చేడుస్తున్నాడు. ఏం కావాలో చూడు. వాడి క్లాస్ టీచర్ ని చంపమని ఏడుస్తున్నాడు. సరే సరే అడగవే. ఏవండి, ఓ 100 ఇవ్వండి. దేనికి? కాల్చుకు తింటారా సినిమాకి వెళ్తానండి. నిన్ననే కదా సినిమాకి వెళ్ళావు. అది ఏడ్చొద్దాం రా అండి. సరే చావు. అల్లుడు అల్లుడు నాకు 100 ఇవ్వా? దేనికి? పీక్కు తిందావురా సినిమాకి వెళ్తావా? కాదు, ప్యాక్ అంటే ఇదే రా సినిమాకి. అంకుల్ పీచుగాడమ్మా, వాడివ్వడు. ఒరే నువ్వు ఏడవకరా, నా మాట రా, వద్దురా. పోనీ ఇచ్చేరాదురా, నువ్వు ఇంకోటి కొనుక్కుందాం గానీ. ఏంట్రోయ్, ఏదో ఒకే ఊరు నుంచి వచ్చాం, ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం. లిఫ్ట్ ఇవ్వడానికి వస్తే ఈ టైప్ ఫిట్టింగ్ కూడా మళ్ళీ. కుజ్జులు సాయంత్రం వచ్చేటప్పుడు అంకుల్కి తెలియకుండా పీక్కొచ్చిస్తాలే, సరేనా? వద్దు, ఇలా టెంప్ట్ అయ్యే నేను పెళ్లి చేసుకున్నాను, సర్వనాశనం అయిపోయాను. ఏంట్రా ఇంత రైటు? మా ఓనర్ గారిని ఆ కోటిలో డ్రాప్ చేసి వస్తున్నాను రా. అమ్మా, మన పొట్టినేం చేస్తుంది చూడవే. ఎక్కడికో బయటకు వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసిపిచ్చిదానా అటు చూడవే. పొద్దున్న నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి నల్లగుంటే నేనేం చేయనే? అబ్బో, నిన్ను సైట్ కొట్టడానికి సొక్క అయిపోయి సల్మాన్ ఖాన్ వస్తాడు మరి బొంబాయి నుంచి. అయ్య బాబా, పెద్ద మాధురి దిక్కు ఫీల్ అయిపోతున్నారు. నిన్ను సారీ. నేను షాపింగ్ కని రెడీ అవుతుంటే మధ్యలో లింక్ రెడీ పడతావా? నిన్న అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి, అంతే కదా? పదా అలా రా దారికి. అయినా ఇంత నల్లడేలా పరిచయవాడే. మళ్ళీ అదే మాట్లాడతారా? ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే. ఏమే, తొందరగా వస్తావా, లంచ్ కట్టదామంటావా? ట్రై చేస్తానులే. హలో, నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడాడు? ఇంకెవరు? మీ అన్నయ్యే. మరి ఆడుతో వెళ్ళిపోవాల్సిందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో, ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు. కలియుగ ద్రౌపది. ఓకే. ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఏ ఇదెందుకు? మజ్జిగిరి అయిపోయా, ఈ రోజు అయిపోయావు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ? నువ్వా? ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్. వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే? అది కాదు. ఏది కాదే? ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా? నా పర్సు కొట్టేసింది నువ్వు కాదా? రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నష్టపెట్టింది నువ్వు కాదా? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అయిపోయావే, ఇవాళ నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావే? ఏంటే వద్దు వద్దు, సింహం జూలతోనే ఆడుకుంటావంటే? వద్దు పార్దు, నన్నేం చేయొద్దు. నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లు తగిన వాళ్ళు అయిపోతున్నావు. అమ్మో, నీకు దండం తల్లి. అమ్మో అమ్మో, నన్ను వదిలే. ఇది ఇట్టా తగులుకుంది బాబు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్.
సార్ నేనేం పాడటానికి రాలేదు మైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తక తయ్య 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 తక తయ్య తయ్య తయ్య. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు. ఏదైనా మాట్లాడతల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. రే బలరాం, నేను మొబైల్లో మాట్లాడుతున్నావు. నేనేరా. ఒరే దరిద్రపు మామ, ఇక్కడికి తగలంటావా? వీడి కెమెరామెన్ కాదు, లైట్లు మూసే కూలేదు. హోల్ ఒరే బక్కోడా, బట్టతలోడా, దిగరా దిగరా, దిగు. నీకు అసలు బుద్ధి ఉందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుని చెడ కొడతావా? కడుపు అన్నం తిన్నావా, గడి తిన్నావా? ఇవాళ కరెక్ట్ చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి. వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటారా? అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా? నీ వీక్ పాయింట్ మన దేశాన్ని టచ్ చేస్తాను. మోహనుడు ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి. ఏంటి సార్? పొర పంది. ఏం కూర్చోవరా? పంది ఏంటి అడిగితే పోరా పందంటావా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెడుతున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి ఖైమా చేసి ఉండేవాడి రాస్కెల్. ఏరా, నవ్వుతున్నావా? ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. దీన్ని ఆసరాగా తీసుకుని అడిచే తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు. చెయ్యెత్తుతావా? రే ఊదేస్తాను. పోరా డింగిరి. యు ఆర్ మిస్టర్ శ్రీను, am I correct? కరెక్ట్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇదే ఇక నుంచి మీరుండే తాజ్ మహల్. పైన కాదులండి, కింద మన రూము. వీడి పేరు మోహన్. హలో. ఎంఏ చేశాడు, మంచి స్మైలింగ్ ఫేస్. వీడి పేరు గోపి, ఎంకామ్ చేశాడు, Hi. కొంచెం సాడ్ ఫేస్. మీరు నవ్విన నవ్వలేండి. రండి, ఆ పెట్టెలు ఇవ్వండి. అబ్బో, చాలా బరువు బాధ్యతలతో వచ్చారు. కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు భగవాన్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. జనరల్ గా మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడద్దు అంటారు, కానీ మాలాంటి నిరుద్యోగం రూములో జనం ఎంత ఎక్కువైతే అంత ఖర్చులు తగ్గుతాయి. కూర్చోండి. అందుకే మా ఫ్రెండ్ మీ గురించి చెప్పగానే మా రూమ్ లో ఉండడానికి ఓకే అనేసాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ సారీలు ఉండవు, మనం అంతా ఒకటే. చూడండి, మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర ఉన్నట్టు, మా దగ్గర ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్నట్టు, సరేనా? బెడ్ దగ్గర నుంచి బెడ్ దాకా, ఫుల్ దగ్గర నుంచి ఫుడ్ దాకా అన్ని షేర్ చేసుకోవాలి కదండి. పదండి పదండి, ఆకలేదు, టిఫిన్కి వెళ్దాం. నేను చేస్తానండి. మేం చేయలేదండి. చేసిరండి. బిల్లు కట్టాల్సింది మీరే కదా. పదానా, ఇందాక చెప్పిన కదా షేర్ చేసుకోవాలని. పదానా పద పదండి. పదం పద. రే ఆగండి ఆగండి, నేను వస్తున్నాను. లైన్ పెట్టుకొని రారా బాయ్. అన్నట్టు పర్స్ పెట్టుకున్నారు కదండి. ఈ రోడ్డు మీద ఈ చాలా ఉద్యోగాల కోసం తిరిగే బదులేదన్నా బిజినెస్ పెట్టుకుంటే బెటర్ రా బాయ్. ఏమిటి, తినడానికి తినలేదు కానీ తిరగడానికి ఏసీ గారు కావాలన్నాడు. నీలెట్టి పొట్టేదవే. బిజినెస్ పెట్టే డబ్బే ఉంటే ఉద్యోగాల కోసం ఎందుకు తిరుగుతావరా? ఒరేయ్, డబ్బు లేకుండా బిజినెస్, జబ్బు లేకుండా మనిషి ఉండట్రా. ఎక్కువ ఆడియన్స్ అరికాల్లో తలపోతుంది. ఉద్యోగం మాట దేవుడే ఎరుగు. బస్సులో సీట్ కూడా దొరికలేదు. ఏంటమ్మా, నా పేరు రాణి, నాకు అమ్మా నాన్న లేరు. చూడమ్మా రాణి, మాకన్నా నీ పొజిషనే బెటర్. అడుక్కున్నా 4 డబ్బులు సంపాదిస్తున్నావు. ఇంక నా పక్క ఎదలకు ఇవ్వక్కర్లేదులే, తీసుకో. రండి, ఈ పార్క్ మన గురించే కట్టించారు. కూర్చోండి. ఇది ఫ్రెష్ ఇచ్చాడు రా, మొన్నటియే. ఈ పూటకు లంచ్ ఇదేరా. ఈ బ్రెడ్నే బిర్యానీ అనుకోండి, ఈ పచ్చడినే పెరుగు పచ్చడి అనుకోండి. దీన్నే మటన్ మంచూరియా లెక్క ఉంచుకోవచ్చారా? నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకో. నువ్వు రోజు పడుకునే చింకి చాపని 5 స్టార్ హోటల్లో పరుపులా ఊహించుకో. నీ కంపు కొట్టే తలగడ్ని ఐశ్వర్య రాయిలా ఊహించుకో. రేయ్, ఈ స్వతంత్ర భారతదేశంలో దేనికైనా రేషన్ ఉంది కానీ ఊహించుకోవడానికి లేదురా. ప్రకృతి వాడక ఊహించుకో. కళ్ళు తిరుగుతున్నాయి శ్రీను, బాగా ఆకలిగా ఉంది. నీ బన్ను కూడా నాకు ఇవ్వా?